హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో అయితే చూస్తున్నారు కదా అండి. డ్రెస్ కటింగ్ అయితే చేసేసాను. చేసిన తర్వాత డ్రెస్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. హ్యాండ్స్ ఆల్రెడీ కట్ చేసేసాను కదా. ఈ విధంగా వచ్చేసి క్లాత్ అయితే తీసుకున్నానండి. పళ్ళు పాటు వచ్చేసి యోక్ పాటుగా వేయాలి అనుకున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి శారీలో మామూలుగా కింద మనం ఫ్రిల్స్ పెడతాం కదా, ఆ క్లాత్ కొద్దిగా అయితే తీసుకున్నాను అనమాట. హ్యాండ్స్ మాత్రానికి తీసుకున్నాను. తీసుకొని ఈ విధంగా అయితే కట్ చేసా. హ్యాండ్స్ అయితే పైన ఎక్కువ పఫ్ కోసము సింపుల్గా స్టిచ్ చేద్దామని చెప్పేసి అడిగారు. సింపుల్గానే కావాలి అని చెప్పేసి ఇంకా సరే అని చెప్పేసి ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. మెయిన్ పార్ట్ ఏదైతే ఉందో అది మామూలుగా పెట్టేసి దాని మీద లైనింగ్ క్లాత్ పెట్టి ఈ విధంగా స్టిచ్ చేసేసి రివర్స్ ఫోల్డ్ చేసేసానండి. అంటే చూపిస్తాను చూడండి. ఈ విధంగా మెయిన్ పార్ట్ ఉంది కదా, అది పైకి రావాలి, లైనింగ్ అనేది లోపలికి వెళ్ళిపోవాలి. ఆ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫుల్ ఫ్రాక్ అయిపోయేంత వరకు కూడా వీడియో తీశాను. ఫుల్ ఫ్రాక్ లాస్ట్లో చూపించాను అనమాట. తర్వాత అంతా స్టిచ్ చేసిన తర్వాత లాస్ట్లో అయితే నేను లేస్ అనేది యాడ్ చేశానండి. ఇది వచ్చేసి 6th కావాలన్నారు, అందుకని చెప్పేసి నిన్న మొత్తం కూడా చేసేసాను అనమాట. పూర్తి చేసేసాను. ఈ విధంగా రివర్స్ తిప్పేసిన తర్వాత స్టిచ్ అయితే వేస్తున్నాను. ఏదైనా జాయింట్స్ అలా వచ్చినప్పుడు మాత్రమే దగ్గర కుట్టు అయితే పెడుతున్నాను. లేదు అంటే లూజ్ కుట్టు, అంటే మనకి కొద్దిగా దూరం పడుతుంది కదా, ఆ కుట్టు అయితే పెట్టేస్తున్నాను తొందరగా అయిపోతుంది అని చెప్పేసి. ఇంకా 2 ఫ్రాక్స్ ఉన్నాయండి, అవి కూడా కట్ చేసేసి ఈరోజు వెళ్తానే ఒక బ్లౌజ్ అయితే కట్ చేసాను. ఆ బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఇంకా 2 ఫ్రాక్స్ కూడా కుట్టేయాలి. బాక్స్ ఉంటుంది కదా, థ్రెడ్ బాక్స్, ఆ థ్రెడ్ బాక్స్కి మొబైల్ పెట్టానమాట. ఈ స్పీడ్ కుట్టడం వల్ల అదే మొబైల్ అనేది కొద్దిగా జరిగినట్టు కనిపిస్తుంది, అందుకే పైకి అనేది వచ్చింది. ఇంతకుముందు ఒకటి లెహంగా అలాగే బ్లౌజ్ కూడా స్టిచ్ చేసేసాను కదా, అది కూడా ఇంతవరకు తీసుకెళ్ళలేదండి. మీరు బ్యాక్ సైడ్ చూసినట్లయితే బ్లూ కలర్ డ్రెస్ కనిపిస్తూ ఉంటుంది, అది అలాగే ఉంది. వాళ్ళు కూడా 6th కావాలని చెప్పేసి అన్నారు. అది నేను ముందే ఇచ్చారు నాకు, January 1st కల్లా స్టిచ్ చేయి అని చెప్పేసి. ఎప్పుడో స్టిచ్ చేసేసాను, కానీ తనైతే రాలేదు, అది అలాగే ఉంది. నేను ఫ్రంట్ నెక్ అది కూడా మొత్తం కూడా జాయింట్ చేసేసాను. జాయింట్ చేసిన తర్వాత లేస్ అయితే వేసాను అనమాట. చూసారు కదా, ఇక్కడ కొద్దిగా పఫ్ లాగా పైన రావడానికి మిడిల్లో టక్ అయితే పెట్టుకొని స్టిచ్ చేస్తున్నాను. ఇదంతా కూడా స్టిచ్ చేసేసాను. స్టిచ్ చేసేసిన తర్వాత చూస్తున్నారు కదా, లేస్ కూడా ఇదంతా కూడా నేను వీడియో అనేది తీయలేదండి. ఇంకా లాస్ట్లో చూపిద్దాము అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. ఈ విధంగా అయితే జాయింట్ అయితే చేశాను. లేస్ అనేది లుక్ అయితే చాలా బాగుంది కదా, నాకైతే భలే నచ్చేసింది. ఫ్రంట్ బ్యాక్ నెక్ రెండు కూడా బోట్ నెక్స్ అయితే పెట్టాను. ఎక్కువగా అదే అడుగుతున్నారండి. చూసారు కదా, ఈ విధంగా బ్యాక్ కూడా లేస్ అనేది వేసేసాను. థ్రెడ్స్ అయితే పెట్టాలండి. ఈ లేస్ నేను మీషోలో ఆర్డర్ పెట్టానమాట. మీషోలో చాలా తక్కువకే వచ్చింది. 3 కలర్స్ అయితే వచ్చిందనమాట. గోల్డ్, సిల్వర్, కొద్దిగా క్రీమ్ కలర్ అనేది వచ్చింది. చూసారా, ఇదైతే మీషోలో అయితే కొన్నాను. మొత్తం కూడా హ్యాండ్స్కి బ్యాక్ ఫ్రంట్ మొత్తం కూడా స్టిచ్ చేసేసాను లేస్ అనేది. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి కదా, బ్లౌజ్ కింద సైడ్ కూడా జాయింట్ చేసేసానండి. ఒక సైడ్ జాయింట్ అయితే చేసేసాను. తర్వాత ఇంకా చూసారు కదా, ఈ విధంగా మొత్తం కూడా జాయింట్ చేసేసాను. సైడ్ కూడా పీసెస్ అనేది రాకుండా, పట్టు కదా, పీసెస్ అనేది రాకుండా లోపలికి ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేసాను అనమాట. కింద పార్ట్ వచ్చేసి ఫ్రిల్స్ కూడా పెట్టేశాను. లెంత్ అనేది చూసుకుంటున్నాను, సరిపోతుందా సరిపోదా అని చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఒకవేళ తక్కువ వచ్చిందంటే ఫ్రిల్స్ కొద్దిగా తీసేసి కొద్దిగా దూరం అయితే పెట్టండి, తెలుస్తుంది. వెనకాల కనిపిస్తుంది కదా బటర్ఫ్లై ఫ్రాక్, నేనే స్టిచ్ చేసేసానండి. స్టిచ్ చేశాను ఇంకా అని చెప్పేసి ఇక్కడ పెట్టానమాట. దానికి వేసుకోవడానికి బేబీ పింక్ కలర్ లెగ్గిన్ అయితే కావాలి, అది దొరకలేదు నాకు. ఇంక అందుకని చెప్పేసి షాప్లో పెడితే వచ్చి పోయే వాళ్ళు చూస్తారు కదా, అందుకని చెప్పేసి అలా పెట్టాను. మా అక్క అనింది, పెట్టకపోయినా వచ్చి చూసి చేయించుకుంటారులే, స్టిచ్ చేయించుకుంటారులే, ఎందుకు నువ్వు అలా తగలడము అని చెప్పేసి. హ్యాంగింగ్స్ కూడా అండి, హ్యాంగింగ్స్ చూసారా, ఈ విధంగా అయితే పెట్టానమాట.
బాగున్నాయి కదా, వెరైటీగా ఉన్నాయి. ఈ విధంగా అయితే 2 కూడా రెడీ చేసేసాను. మొత్తం కూడా ఫ్రాక్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక థ్రెడ్స్ అనేది జాయింట్ చేసి ఓవరాల్ లుక్ ఎలా ఉంది అని చెప్పేసి మీకు చూపిస్తాను చూడండి. మొత్తం కూడా అయిపోయింది. నిన్న ఈవినింగే అయిపోయిందండి, తొందరగానే అయిపోయింది. ఇంకా 2 బ్లౌజెస్ అయితే ఉన్నాయి, అవి 6కి ఇవ్వాలి అని చెప్పేసి. ఒకటైతే బ్లౌజ్ కట్ చేశాను కానీ మీకు వీడియో అనేది షేర్ చేయలేదు. స్టిచ్ అంటే కటింగ్ అనేది అయిపోయిందనమాట. ఇంకా వెళ్తానే ఆ బ్లౌజ్ అనేది స్టిచ్ చేయాలి. 2000 పైనే ఇవ్వాలండి ఆవిడ, ఆ బ్లౌజ్ గల్ల ఆవిడ డబ్బులు అనేది ఇంతకుముందు స్టిచ్ చేయించుకున్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. 2 ఇచ్చారు, ఒకటి స్టిచ్ చేస్తాను, ఇంకొకటి అయితే అలాగే పెట్టేస్తాను, అక్కడ డబ్బులు ఇస్తేనే కుట్టిస్తాను అని చెప్పేసి చెప్పేయాలన్నమాట. దాదాపు 2 months అయితే అవుతుంది నేను స్టిచ్ చేసి కూడా ఆ బ్లౌజెస్ వాళ్ళ కూతురివి. ఇంకా డబ్బులు ఇస్తానులే, ఈ 2 కూడా స్టిచ్ చెయ్యి అని చెప్పేసి అన్నదనమాట. అందుకని చెప్పేసి ఇంకా ఒక్కటి స్టిచ్ చేస్తాను, ఇంకోటి అలాగే పెడతాను. వాళ్ళ కూతురిది కూడా ఇంకొక బ్లౌజ్ నా దగ్గరే ఉంది, అది కూడా నేను ఇవ్వలేదన్నమాట. మనీ ఇస్తేనే ఇద్దాము అని చెప్పేసి. అలా ఎప్పటికి కూడా ఒకవేళ స్టిచ్ చేయించుకున్న వాళ్ళు ఉన్నా, ఒకవేళ స్టిచ్ చేసే వాళ్ళు ఉన్నా కూడా కొద్దిగా అనేది చూసుకోండి. మనీ ఇచ్చిన తర్వాతే బ్లౌజెస్ అయితే ఇవ్వండి, లేదంటే చెప్పేయండి మనీ తీసుకోరండి, బ్లౌజ్ తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి. స్టిచ్ చేయించుకున్న వాళ్ళు కూడా చూడండి, మాకు ఎంత కష్టం ఉంటుందో, మీకు అప్పటికప్పుడు కావాలన్నా స్టిచ్ చేసి మేము ఇస్తూ ఉంటాము. బ్లౌజెస్ కూడా తీసుకెళ్ళేటప్పుడు మాకు డబ్బులు ఇస్తే బాగుంటుందండి. అలాగే పెట్టేసుకొని బ్లౌజెస్ అయితే చూసుకొని ఇస్తాను అది ఇది అని చెప్పేసి వెళ్ళిపోతారనమాట, తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకా ఇవ్వను కూడా ఇవ్వరనమాట. తర్వాత ఇస్తాను, ఇప్పుడు లేదు, వేరే వాళ్ళు ఇవ్వాలి అని చెప్పేసి. అలా చేస్తే మాకు ఎలా జరుగుతుంది చెప్పండి. ఆవిడైతే అలానే చేస్తుంది. ఆవిడ ఒక్కడే అండి ఇంతవరకు నాది మనీ అనేది ఇవ్వలేదు. ఇంకా అలాగే పెట్టేసాను, బ్లౌజెస్ నా దగ్గరే ఉన్నాయి కదా అందుకని చెప్పేసి. శారీ కూడా నా దగ్గరే ఉంది. ఒక బ్లౌజు ఒక శారీ అయితే ఇచ్చేస్తాను, ఇంకొక బ్లౌజ్ ఇంకొక శారీ వాళ్ళ కూతురుది ఒక బ్లౌజ్ ఉందనమాట. ఇంకా అలాగే పెట్టేస్తాను, ఇచ్చేంతవరకు కుట్టను. చూసారు కదా, థ్రెడ్స్ అనేది కూడా జాయింట్ చేసేసాను, చూపిస్తాను చూడండి. ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. సైడ్ కూడా కనిపించకుండా నేను లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసానండి. చూసారు కదా, మొత్తం ఓవరాల్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. అవి మనము కింద ఫ్రిల్స్ అనేది ఐరన్ చేస్తే చాలా బాగుంటాయి. మనకు టైం వేస్ట్ అండి, నిజంగా మనీ ఇవ్వరు ఎక్కువ. దీనికైతే 400 అయితే తీసుకున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్